సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలో నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలిక ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని, అక్కడి ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్లో శాశ్వత గ్రంథాలయం అత్యవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం ద్వారా వచ్చిన సమస్యనా లేకుంటే అధికారుల ద్వారా వచ్చిన సమస్యనా? అయితే ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటంటే మన కలెక్టర్ గారు ఈ గ్రంథాలయం కట్టిన దాన్ని అలాట్ చేసినట మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి. ఇది ఎంతవరకు న్యాయం? మేము చదువుకునే విశ్రాంతి ఉద్యోగ భవన సంఘంలో వాళ్ళు చాలా రోజుల నుంచి మాకు ఓపిక పడుతున్నారు. ఎప్పటి నుంచో వెళ్ళండి అని మమ్మల్ని చదువుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి 12 o'clock దాకా చదువుకునే వాళ్ళనే వద్దు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, మీరు రావద్దు అని చెప్పారు. అందుకని మేము సైలెంట్గా ఉన్నాం. ఇక చదువుకోలేదు అప్పటిదాకా. ఓన్లీ 8 గంటల దాకానే మాకు ఛాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మాకు గ్రంథాలయం కూడా కంప్లీట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు కంప్లీట్ అయ్యే మూమెంట్లో మాకు ఇవ్వాల్సిన గ్రంథాలయంలో ఇవ్వలేదు. ఇంతనే మాకు అక్కడ ఉన్న విశ్రాంతి ఉద్యోగాల చైర్మన్ సారు మీరు అక్కడ చదువుకోవద్దు, మాకు అవసరం లేదా అని చెప్పి మమ్మల్ని తీవ్రంగా హింసించి వెళ్ళగొడుతున్నాడు, కొంచెం బాధ పెడుతున్నారు. మరి దీని సమస్యకు మీరే పరిష్కారం చూపెట్టాలి. ప్రభుత్వ అధికారులు చూపెడతారా మా సొంత భవనానికి, లేకుంటే అధికారులు చూపెడతారా? ఇదే మా సమస్యకు మెయిన్ ప్రాబ్లం. చదువుకునే వాళ్ళము మేము పైకి రావడం. ఒకప్పుడు అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ అధికారులు వాళ్ళు చదువుకునే పైకి వచ్చారు కదా లైబ్రరీ గారినే. అలాంటి లైబ్రరీ సొంతంగా లేకుండా ఒక హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 24 మండలాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి చదువుకుంటారు ఇక్కడికి. అలాంటి సొంత గ్రంథాలయం పట్టణంలో మన మంత్రి గారు ఉన్నారు. ఇక్కడ మనకు సపరేట్గా మంత్రి గారు ఉన్నారు. అలాంటి మంత్రి గారు మా నిరుద్యోగులకు అన్యాయంగా విలేపాలకు కట్టబెడితే ఎట్లుంటుంది? మా సొంతంగా నిర్మించుకున్న గ్రంథాలయానికి మా పెట్టుబడితోటి, మా గ్రంథాలయం పెట్టుబడితో నిర్మించుకున్న గ్రంథాలయం ఇది. అలాంటిది మాకు ఇవ్వకుండా వేరే హాస్టల్ వాళ్ళకి ఇస్తానా అంటే అది మాకు సమస్య ప్రాబ్లం సాల్వ్ చూపెట్టి మీరు సమస్య క్లియర్ చేయండి మాకు ఫస్ట్ గ్రంథాలయ రీడర్స్కి. ఆ తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. మాకు ఇది కాకుండా వేరేనా పని చేస్తుంది. సొంతంగా ఉంటే ఇంకా నయమే కదా, ఎల్లకాలం ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తు ఇంకా ఫ్యూచర్ ఉన్నది కదా, చాలామంది వచ్చేవాళ్ళు. అలాంటి వారి కొరకైనా మీరు ఆలోచించాలి కదా. ఇది మా సమస్య, మా గ్రంథాలయానికి ఉన్న సమస్య. కొంచెం మీ ద్వారా మాకు సమస్య పరిష్కారం చూపెడతారని మీకు చెప్పుకుంటున్నాం. ఏ అధికారులు ఇంతవరకు స్పందిస్తలేరు మాకు. థ్యాంక్ యూ. మేము హుస్నాబాద్ నుంచి అండి. మేము నిరుద్యోగులము. టెంపరీ గ్రంథాలయంలో గత 2-3 సంవత్సరాలుగా చదువుకుంటున్నాము. తీరా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ టెంపరీ బిల్డింగ్ క్లోజ్ చేసి మీరు మా రూమ్ను ఖాళీ చేసి మీరు ఎక్కడన్నా మీ సొంత బిల్డింగ్ వెళ్ళిపోండి అని అన్నారు. ఇక్కడికి వస్తే ఇక్కడ బిల్డింగ్ ఏం లేదు. ఇప్పుడు మేము చదువుకోవడానికి ఎక్కడ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ చదువుకోవాలి? మీరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తే మేము కష్టపడి చదువుకొని ప్రయోజకులు అవుదామని అనుకుంటున్నాం. ఇక మీకే వదిలేస్తున్నాం. మీరు ఏ సొల్యూషన్ చూపిస్తారో చూపించండి. అందరికీ నమస్కారం. మా హుస్నాబాద్లో అసలు ఇంతవరకు లైబ్రరీ అనేది లేదు. కొన్ని రోజులుగా మన పాత లైబ్రరీ ఉండేది, కానీ అది శిథిలావస్థలో ఉన్నది. ఆల్టర్నేట్గా మన ఒడతల సతీష్ బాబు గారు గత 5 సంవత్సరాలుగా మన ఉద్యోగులకు సంబంధించిన అది మనకు అలర్ట్ చేశారు. బట్ ఆ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళు కూడా మీకు కొత్త లైబ్రరీ కట్టారు కదా నిధులతోని, అక్కడికి వెళ్ళి చదువుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మన హుస్నాబాద్లో డిగ్రీ కళాశాల అవ్వడం ద్వారా వాళ్ళకు సంబంధించి కలెక్టర్ మేడం గారు హైమావతి గారు వాళ్ళకి అలాట్మెంట్ చేశారట. బట్ మాకు ఈ లైబ్రరీ కాకపోయినా కూడా మాకు ఆల్టర్నేట్గా మాకు ఏదో ఒకటి చూపించండి మీరు చదువుకోనికి. ఎందుకంటే మాకు మొన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడ్డది, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడ్డది. మేము చదువుకోవాలంటే మాకు ఎక్కడ లేదు. ఇప్పుడు రోడ్డు మీద చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి? మాకు ఏదో ఒకటి ఇప్పుడు పాత లైబ్రరీ అయినా వాళ్ళకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా అగ్రిమెంట్ రాపించుకొని ఈ నోటిఫికేషన్ తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఆల్రెడీ చూపిస్తే ఇప్పుడు మన మీద వీళ్ళు అక్కడ చదువుకొని అని చెప్పండి. మాకు ఇప్పుడు ఏం చెప్పకపోతే మేము ఏడ చదువుకోవాలి? ఇక్కడికి వస్తే ఇక్కడ ఫర్నిచర్లు ఏం లేదు. పాతదేవో క్లోజ్ చేశారు, ఆల్రెడీ లాక్ చేసి క్లోజ్ చేశారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎక్కడ చదువుకున్నా మాకు అర్థం అవ్వట్లేదు. ఇంటికాడ చదువుకున్నామంటే ఇంటికాడ ఎటువంటి